మిత్రులారా, మనం దేవుడిని చూడాలంటే గుడికి వెళ్తాం. కాని దేవుడు మనిషి రూపంలో మన మధ్య తిరుగుతుంటాడని మీకు తెలుసా? ఈ చిన్న సంఘటన వినండి, మీకే అర్థమవుతుంది. ఒక హాస్పిటల్లో ఒక తండ్రి తన కొడుకు ప్రాణాల కోసం భయపడుతుంటే డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. కాసేపటికి డాక్టర్ హడావిడిగా వచ్చాడు. ఆ తండ్రికి కోపం ఆపుకోలేక డాక్టర్పై గట్టిగా అరిచాడు. నా కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉంటే ఇంత ఆలస్యంగా వస్తారా? మీకు ప్రాణం విలువ తెలియదా? అసలు మీకు బాధ్యత ఉందా అని నానా మాటలు అన్నాడు. డాక్టర్ ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో, నన్ను క్షమించండి, అర్జెంట్ పనిలో ఉండి రాలేకపోయాను. ఇప్పుడు భగవంతుడిని ప్రార్థించి ఆపరేషన్ మొదలుపెడదాం అని లోపలికి వెళ్ళాడు. 2 గంటల తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మీ అబ్బాయికి ఇక ప్రమాదం లేదు, ఆ దేవుడే కాపాడాడు అని చెప్పి ఆ తండ్రి సమాధానం కోసం కూడా చూడకుండా వేగంగా వెళ్ళిపోయాడు. ఆ తండ్రి మళ్లీ కోపంగా నర్స్తో అన్నాడు, చూసావు ఆ డాక్టర్కి ఎంత పొగరో? కనీసం నా కొడుకు పరిస్థితి చెప్పడానికి కూడా నిలబడలేదు. అప్పుడు ఆ నర్స్ కన్నీళ్లతో అసలు విషయం చెప్పారు. సార్, నిన్న రోడ్డు ప్రమాదంలో డాక్టర్గారి ఏకైక కుమారుడు చనిపోయాడు. ఈరోజు అంత్యక్రియల్లో ఉన్న ఆయనిమి మీకోసం ఫోన్ చేసి పిలిచాము. పుత్తెడు దుఃఖంలో ఉండి కూడా మీ కొడుకు ప్రాణం కాపాడటం కోసం ఆయన తన కొడుకు అంత్యక్రియలు మధ్యలో ఆపేసి వచ్చారు. ఆ మాట వినగానే ఆ తండ్రి కాళ్ల కింద భూమి కంపించింది. చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీతి పురాణాల్లో వైద్యో నారాయణో హరి అని ఊరికే అనలేదు. ఎదుటివారి ప్రాణం కాపాడే ప్రతి మనిషిలోనూ ఆ శ్రీమన్నారాయణుడు కనిపిస్తాడు. సేవే నిజమైన దైవ పూజ. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? అయితే కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.